నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. సినిమా స్ట్రాటజీలు చూస్తుంటే అవాక్ అవ్వాల్సిన పరిస్థితి. ముఖ్యంగా రాజమౌళి గారి ఆయన అంటే ఏమంటారంటే సినిమాకి సంబంధించి ఇంకా 2 సంవత్సరాలు రిలీజ్ ఉండగా ఇప్పటి నుంచి ఆయన మొత్తం లాగుతున్నారు. మొన్న మనం చూసాం, ఓన్లీ ఒక ప్లాట్ఫామ్కి ఇచ్చేసారు 50 కోట్లకి, జియో హాట్స్టార్ కి టైటిల్ రివీల్ చేశారు అండ్ మహేష్ బాబు గారి లుక్ ని రివీల్ చేశారు. ఫస్ట్ మనం ఈ వారణాసి టైటిల్ మీద ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఉంది కదా, దాని గురించి మాట్లాడదాం. మీరేమంటారు? అంటే ఇక్కడ రాజమౌళి ఈజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా అనుకున్నాం, కానీ ప్రైడ్ ఆఫ్ ది ఎంటైర్ సినిమా వరల్డ్. ఎందుకంటే ఇక్కడ ఎలాగైతే మనం గర్వకారణంగా ఫీల్ అవుతున్నామో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సినిమా ప్రేమికులందరూ, ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఆయన సినిమా స్టార్ట్ చేశాడు, సో వాట్ అంటారు ప్రేక్షకులే. గనక ఏంటంటే సినిమాని జనం మధ్యకి తీసుకెళ్ళాలి. సినిమా గురించి అప్పుడే అపోహలు స్టార్ట్ అయ్యాయి. ఏమిట్రా మహేష్ బాబు ఆ సింహాన్ని కుక్కపిల్ల తిప్పుకున్నట్టు తిప్పుకుంటున్నాడు, అంతకంటే తప్ప ఏమి లేదా అనుకుంటారు. నేను కూడా తక్కువగా అంచనా వేసుకున్న వ్యక్తినే, కానీ ఆ ఫంక్షన్ విజువల్స్ చూసిన తర్వాత దేనియార్ అనిపించింది అన్నమాట. ఎంత ఎంత ఒక్కొక్క షాటు విజువల్ ఫీస్ట్ అండి, ఎంత కన్నులకు ఇంపుగా ఉందంటే అంత బాగుందన్నమాట. అంత బాగుందనేటువంటి రివర్స్ టాక్, అంత సోగా ఉన్నాయి విజువల్స్ అనుకున్న దగ్గర నుంచి బాగుంది అనుకునేటువంటి ఆ స్థితికి తీసుకెళ్ళాడు కదా. దాని తర్వాత ఏమైందంటే, మొన్న ఫంక్షన్ ఆర్గనైజ్ చేయలేదు, 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు ఆ ఫంక్షన్ గ్లిమ్స్. ఆ స్ట్రాటజీ ఏంటండి? ఆ స్ట్రాటజీ అంటే తర్వాత ప్రీ రిలీజ్ కూడా ఉండవు. అవును ఉంటాయండి, ఏదో ఒక ప్లాట్ఫామ్ కి ఇచ్చేస్తారు, డబ్బులు వస్తున్నాయి కదా. ప్లాట్ఫామ్ కాదండి, బయట సినిమా ఒకవేళ ఇప్పుడు ఈ సినిమాకి 200 కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా? కేటాయించారన్నమాట. మరి 200 కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం 1000 కోట్లు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టడు. ఆ పబ్లిసిటీ డబ్బులు ఆ ప్రొడ్యూసర్కి ఏమో బయట నుంచి రావాలి. ఏదో మార్కెటింగ్ చేయడానికి ఎంతోమంది ఉన్నారండి. ఆ ఫంక్షన్ పెట్టుకుంటా ఉంటే, సరే మేము మా తాలూకు ప్రోడక్ట్ని హైలైట్ చేయండి, మీకు ఇన్ని కోట్లు ఇస్తూ ఉంటారు. అలాగే దాని మీద వచ్చే డబ్బుతో ప్రమోటింగ్ చేస్తారు, కానీ నాకు తెలిసి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు. ఒకటి, దీని ప్రమోషన్ ఎలా ఉండాలి? ఇండియాలో బొంబాయిని, కలకత్తా, లేకపోతే బొంబాయి, బెంగళూరు ఈ నగరాల్లో చెప్పేస్తే చాలా అనుకోకూడదు. అక్కడ అమెరికాలో చేయాలి, సింగపూర్లో చేయాలి, కెనడాలో చేయాలి. ఎక్కడెక్కడైతే తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారో దాన్ని పరిచయం చేయాలి, అక్కడ మార్కెటింగ్ చూసుకోవాలి. సైమల్టేనియస్గా ఆస్కార్ గురించి ప్రయత్నం చేయాలి. ఆస్కార్ దగ్గరికి వెళ్ళిపోయినారు, గుమ్మం ముందు నుంచున్నారు. నెక్స్ట్ మహేష్ బాబుకి అవార్డు వస్తుంది, ముందుగా చెప్తున్నాను. ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వచ్చుతుంది. అది బేరం ఆడుకుంటారు అన్నమాట. బేరవాడు కూడా మంచిదో ఒక ఇంప్రెషన్ ఏర్పడినట్టయితే పర్వాలేదు. ఇప్పుడు ఇమ్మంది రామారావు ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తారంటే మీరు ఏదైనా ప్రశ్న వేస్తారు, ఈయన ఏం చెప్తాడో మనం ఏం అడుగుతాం అనుకున్నట్టయితే ఏం జరగదు. అలా కాదు, రాజమౌళి సినిమాలో ఏదో ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, అవార్డు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అవార్డు ఇచ్చే కమిటీ ఈ రాజమౌళి సినిమా తాలూకు పూర్వపరాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక పక్క అవార్డుల గురించి ఆలోచిస్తాడు, ఒక పక్క మార్కెటింగ్ గురించి ఆలోచిస్తాడు, ఒక పక్క సినిమాని ఎంతవరకు ఫిల్మ్ ట్రేడ్లో రాని విధంగా సినిమా తీస్తాడు రాజమౌళి. అంటే టైటిల్కి సంబంధించి ఎందుకు ఇప్పుడు ఇంత ఇష్యూ నడుస్తోంది? వారణాసి ఏంటి ఇబ్బంది వాళ్ళకి వచ్చిన ఇబ్బంది? ఈ వారణాసి అన్న టైటిల్ చాలా ఎటర్నల్ టైటిల్ అండి. వీళ్ళకి అందరికీ పూర్వకత తెలియక మీకు ఇలాంటి పిచ్చిగా మాట్లాడుతున్నారు చాలామంది, ఎవరో పేరు ఎందుకు కానీ. ఎందుకంటే మనకి అంతకుముందు ఏదైనా సినిమాలు ఉన్నాయంటే మైథాలజీని లింకప్ చేసేవారు, సోషల్ సబ్జెక్టులకి మైథాలజీని లింకప్ చేసేవారు. ఇది అలా కాదు. అరే హరిశ్చంద్రుడు ఉన్నాడు అక్కడ వారణాసిలో, అరే చంద్రమతిని అమ్మేశారు, ఇక్కడే అమ్మేశారు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే కాటి కాపరా చేశాడు. అంటే మనకి చరిత్రకి సజీవ సాక్ష్యం అయినటువంటి వారణాసి ఎంత గొప్ప టైటిల్ ఏంటిది. మరి ఆ టైటిల్ గురించి ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్కి ఏముంది, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు చేస్తే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళు సినిమా తీయిపోయినా వాళ్ళ పోస్టర్ ఒకటి వేసుకుంటాడు అన్నమాట. అలా వేసుకున్నవాడు
ఒక విధంగా నైతికంగా కొంత ఆలోచించాలి. అరే, మన తెలుగు సినిమా ప్రైడ్గా ఉన్నాడే, తెలుగు సినిమాని ప్రపంచ దేశాలు చాటి చెప్తున్నాడే, అటువంటి వాడి మీద ఎందుకు ఈ గలాభ? ఎలాగా ఆ సినిమాని తీసుకోలేడు ఆ రాజమౌళి ఇవ్వడు అంటే ఎందుకు మాట్లాడతారంటే ఏదో బేరసారాలు ఉంటాయి. అంటే ముందే ఇలాంటి పెద్ద సినిమా హీరోలకు సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్లు ఇలా చేసేటప్పుడు వీళ్ళు ముందుగా జాగ్రత్త పడరా? అసలు ఏం జరిగింది వెనక, లేదు ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ఆలోచించుకోరా? ఇది ఇబ్బందే లేదండి. అసలు వాడెవడో సుబ్బారెడ్డి అనేటువంటి వాడికి ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా చిన్న ఏదో లీక్ ఇచ్చాడు కానండి. అదే ఉంటుంది. రాజమౌళి పిలుస్తాడు, ఏమే సినిమా తీసుకుంటా చెప్పు, వదిలేస్తా అంటాడు. సినిమా తీయగలడైనా? సినిమా తీసేవాడైతే సంవత్సరంగా ఎందుకు ఖాళీ కూర్చుంటాడైనా? సినిమా తీసేవాడైతే వాల్పోస్టర్ ఆఫీస్ రూమ్లో తగిలించుకొని కూర్చున్నాడు, కానీ సినిమా తీయాలి కదా. వారణాసి అని అంటే వారణాసిని రాజమౌళి అంతది లావిష్గా తీయగలడా? ఇవన్నీ వస్తాయన్నమాట. కాదంటే ఏంటంటే ఓ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఏదో పిలుస్తారు, మాట్లాడతారు. అసలు ఇది చాలా బాధ ఏంటో చెప్పబోయే అంటారు, ఏదో ఉంటుంది అంతే. అంతేగాని వారణాసి సినిమా వారణాసి సినిమా టైటిల్ రాజమౌళి వారణాసిని ఆపలేదు. పైగా ఈ సినిమాను ప్రేమించే వాళ్ళు తీస్తున్న సినిమా. కేఎల్ నారాయణ ఎలాంటి మనకున్న మంచి ఎడ్యుకేటివ్ అంటే మా ఒక ఎడ్యుకేషన్ తెలిసినటువంటి ప్రొడ్యూసర్లు ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్ అన్నమాట. వీళ్ళందరూ సినిమాను కాపాడుకుంటారు. ఈ సినిమాని ఎవరు ఏమీ చేయలేరు అన్నమాట. తగాదాలంటే తాత్కాలికం. వాళ్ళకి ఏదో పిలుస్తారు, మాట్లాడుకుంటారు, తర్వాత వాళ్ళు దాన్ని మర్చిపోతారు. నెక్స్ట్ మనం రాజమౌళి గారి స్ట్రాటజీ గురించి అండి. 100 కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ చేత పెట్టించి సినిమా ఎలా తీస్తారో ప్రొడ్యూసర్ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అది రాజమౌళి గారితో సినిమా అంటే ఎలాగైనా సరే ఏదో చేస్తారు ఆయన మ్యాజిక్. అవునమ్మా. చేసి ఆ ప్రొడ్యూసర్ అయితే మాత్రము లాభాల బాటే పట్టిస్తారు. ఇప్పుడు సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే. రాజమౌళి ఒక విషయం చెప్తానమ్మా, నీ ద్వారా చెప్తే చేరుతుంది. రాజమౌళి ఓవర్ నైట్ గొప్ప డైరెక్టర్ అవ్వలేదు. ఒక్కో మెట్టు తను పేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు శిఖరాగ్రహంలో ఉన్నాడు. ఫస్ట్ శాంతినివాసం రాఘవేంద్రరావు గారి సీరియల్ని మామూలుగా సెకండ్ యూనిట్ డైరెక్ట్గా ఉన్నాడు. ఒక్కో మెట్టు ఎక్కాడు, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్ళ తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ చెప్పినప్పుడు కూడా ఆయన నచ్చితే కానీ ఆ కథని యాక్సెప్ట్ చేయడు. ఇంత కష్టపడిన వ్యక్తి ఒక శిఖరాగ్రహాన్ని కూర్చుంటే అసలు ఈరోజు నా ఉద్దేశం సిన్సియర్గా చెప్తున్నాను, 50 సంవత్సరాలు సినిమా జర్నలిజం చూసిన వ్యక్తిగా రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉన్నటువంటి ఫీల్డ్లో ఉండడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎవరును మీరు రాజమౌళి పేరు చెప్ప రాజమౌళి మీకు తెలుసా, ఫోటో ఉందా అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమెరికన్స్ మా రాజమౌళి అంటున్నారు. అమెరికాలో న్యూజెర్సీ కానీ, కాలిఫోర్నియా కానీ, అట్లాంటా కానీ, టెక్సాస్ కానీ, డెట్రాయిట్ కానీ వీళ్ళందరూ రాజమౌళిని సొంతంగా అనుకుంటున్నారు అనమాట. రాజమౌళిని హాలీవుడ్ సినిమాలు చేయమంటున్నారు. రాజమౌళి ఉంటే కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లునేమో మామూలుగా ఈ ఇంట్లో ఉండండి, వసతిగా ఉంటుంది. ఆ స్థాయికి ఎదిగిన తర్వాత ఎలాగా ఆకతాయితనంగా అల్లరి చేయడం మంచిది కాదు, సభ్యత కాదు. అది నేను చెప్పేది. కొంచెం లేట్గానే మాట్లాడుకుంటున్నాం, బట్ ఒకసారి మాట్లాడుకుందాం. అసలు మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఏంటి, అందులో ఆ త్రిశూలం పట్టుకోవడం ఏంటి, నందిపై రావడం ఏంటి, ఆ హెయిర్ చూడండి, కర్లీ హెయిర్లో ఆ రుద్ర అనే పేరుకి యాప్ట్గా అనిపించట్లేదు? లేదమ్మా, మీకు ఇక్కడ మహేష్ బాబుని రాజమౌళి తెలిసేట్లు ఏంటంటే ఇటు శివుడు క్యారెక్టర్ చేశాడు, అటు శ్రీరాముడు క్యారెక్టర్ చేశాడు, అటు రామాయణంలో అత్యంత విలువైన క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్ చేశారు. రామాయణంలో చాలా ఇంట్రెస్టింగ్ అని వినోదం ఇచ్చే క్యారెక్టర్ కుంభకర్ణుని నిద్ర లేకుండా చేశాడనమాట. అంటే జనాలకి ఏవైతే బాగా పడతాయో మనసుకి అవన్నీ చూపించాడు. ఈరోజు మహేష్ బాబు రాముడు గెటప్లో చూస్తే 2 కళ్ళు చాలవు, ఎంత అందంగా కనిపించాడు. అసలు మహేష్ బాబు పౌరాణిక సినిమాలకి పనికిరాడు అనుకునేవాళ్ళు. అదే కదా మనకి ఆ లుక్స్ లో మనం ఎప్పుడు. అవును, మరి దాన్ని ఎంత బాగా మోల్డ్ చేశాడు. రాముడుగా బాగున్నాడు, శివుడుగా బాగున్నాడు. ఇకపోతే ఇప్పుడు మహేష్ బాబు మా తెలుగు ఆర్టిస్ట్లా లేడు, హాలీవుడ్ ఆర్టిస్ట్లా ఉన్నాడు.
తర్వాత నేను ఒక అపోహపడ్డాను, ఇది ప్రియాంక చోప్రా ఏంటి, ఈ హీరోయిన్లు ఏమిటి నాకు అర్థం కావట్లేదు. అయితే ఎంత బాగా చూపించారండి, చీర కట్టుకుని ఎంత ఎంత బాగా చూపించాడు. అసలు గాల్లో నిండు పెట్టడం. నిండు అంటే కన్యత్వాన్ని అంటే ఒక ఆ ప్రకటించేటువంటి చాలా 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 అందంగా ఉందన్నమాట. ఆ స్త్రీయత్వాన్ని ఉట్టుబడేలా చేశాడన్నమాట. అది సినిమాలు అందరూ చేశారు, కానీ సినిమా తీసిన తర్వాత మనం చూసిన దృశ్యం గుండెల్లో హత్తుకునేలా చేసేవాడే మంచి డైరెక్టర్. ఇది ఆ ఫస్ట్ డైరెక్టర్ మాత్రమే. రాజమౌళి. ఇంకా 2 years ఉన్నాయి కాబట్టి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మనం మాట్లాడుకునే ఉంటాం. అవునమ్మా, చూద్దాం. థ్యాంక్ యూ సో డెఫినెట్గా. మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.